తెలంగాణ ప్రజలకి ఆషాఢ మాసం వచ్చిందంటే ముఖ్యంగా గుర్తొచ్చేది బోనాల పండుగ. మరి బోనాల పండుగ ముందుగా స్టార్ట్ అయ్యేది గోల్కొండలోని జగదాంబ దగ్గర. మరి ఇప్పుడు మనం అక్కడ వచ్చేసాము. మరి ఇక్కడ అసలు దీని యొక్క విశిష్టత ఏంటి, జగదాంబ అమ్మవారి విశిష్టత, ఇక్కడే ఎందుకు మొదటి బోనాలు ఎత్తాలి, దీని గురించి ఇక్కడ అర్చకులు పూజారి గారిని మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. ముఖ్యంగా మొదటి బోనం ఇక్కడ ఎందుకు ఎత్తారు స్వామి? ఆషాఢ మాసంలో ఫస్ట్ ఇక్కడ బోనాల జాతర జరిగేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ గోల్కొండ కోట ఉంది. ఇక్కడ జగదాంబ మహంకాళి అమ్మవారు ఉంది. ఇక్కడ జగదాంబ అంటారు, ఇక్కడ ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుందన్నమాట. ఆషాఢ మాసం తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ మొదలువుతుంది. ఇక్కడ అమ్మవారు ఏంటంటే దాదాపు 950 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు. ఇక్కడ అమ్మవారు వెలిసింది అనమాట. ఇక్కడ చాలా మందికి ఇక్కడ కోరుకున్న కోరికలు అమ్మవారు తీరుస్తుందని నమ్మకం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బోనం స్టార్ట్ అయిన ఇక్కడ బోనాల పండుగ స్టార్ట్ అయిన తర్వాత మిగతా అన్ని చోట్ల జరుగుతుంది అనమాట. మరి ఈ సంవత్సరం 2020 సంవత్సరాల్లో ఇక్కడ బోనాలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నారు? ఇక్కడ మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, మా కమిషనర్ దగ్గర నుంచి, మా ఈఓ మేడం దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు, అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, అన్ని ఆల్ డిపార్ట్మెంట్ తోటి సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టాయి. ఇక్కడ ఆషాఢ మాసంలో మొత్తం 9 పూజలు ఉంటుంది. ఫస్ట్ గురువారం, తర్వాత ఆదివారం, అలా మొత్తం 4 రోజులు, మొత్తం 9 రోజులు 9 పూజలు జరుగుతుంది. ఇక్కడ 5వ పూజ రోజు ఇక్కడ చండీ హోమం ఉంటుంది. 7వ పూజ రోజు ఇక్కడ శాకాంబరి అలంకరణ ఉంటుంది. తర్వాత ఇక్కడ అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది 7వ పూజ రోజు. తర్వాత 9వ పూజ రోజు ఇక్కడ ముగింపు కార్యక్రమాలు ఉంటుంది. అసలు అమ్మవారికి బోనం పెట్టాల్సిన ముఖ్య కారణాలు ఏంటి? అసలు ఈ ఆనవాయితీ ఎలా వచ్చింది? ఇక్కడ దాదాపు 150 సంవత్సరాల క్రితం ఇక్కడ కలర్ ఆఫ్ లివర్ అంటే ఇట్లా వ్యాధి సంపించింది అన్నమాట. ఇక్కడ కరోనా టైప్ లో అప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరు ఆ సమయంలో చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ చనిపోవడం జరిగింది అనమాట. సో అక్కడ అమ్మవారికి ఒక పేరు మీద వచ్చేసి ఇక్కడ నాకు బోనం సమర్పించుకుంటే ఇక్కడ ఉన్న పంట పొలాలు కానీ, తర్వాత పిల్లల ఆరోగ్యం కానీ అన్ని జాగ్రత్తలు చూసుకుంటామని చెప్తుంది. ఎందుకంటే సైంటిఫిక్ గా కూడా ఇక్కడ సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి, వర్షాల కాలం వస్తుంది కాబట్టి అధిక వర్షాలు కాకుండా మామూలుగా కలగాలి అనేసి అన్ని పంట పొలాలు కానీ, పిల్లల ఆరోగ్యం కానీ అందరికీ మంచిగా చూడాలనేసి ఇక్కడ అమ్మవారికి మట్టి పాత్రల్లో బోనం నైవేద్యం సమర్పించుకొని ఇక్కడ అమ్మవారికి తీసుకొని వచ్చి ఇక్కడ సమర్పించుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 2026 జూలై 19న ఇక్కడ మొదటి బోనం ఎత్తుతున్నారు. గోల్కొండ కోటలో మొదటి బోనం జరుగుతుంది. మరి ఆ రోజు కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి? ఆ రోజు తెల్లవారుజామున అమ్మవారికి ఇక్కడ అభిషేకం, పూజ, అలంకరణ జరుగుతుంది. తర్వాత అర్చన కార్యక్రమం ఉంటుంది, కూడా పూజా కార్యక్రమం, కుంకుమార్చన అని ఉంటుంది. తర్వాత అంగరోజు చౌరస్తా నుంచి అక్కడ తొట్టల ఊరేగింపు, రథం ఊరేగింపు ఉంటుంది. అక్కడ మన గవర్నమెంట్ తరఫు నుంచి మన మంత్రివర్యులు కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మిగతా మంత్రులు, తర్వాత ఇంకా మా ఎండోమెంట్ నుంచి కమిషనర్ గారు, ఆల్ ఎగ్జిక్యూటివ్స్, తర్వాత మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు కూడా అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడం. అక్కడ నుంచి పూజా కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడ ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చోటా బజార్ దగ్గర నుంచి అక్కడ విగ్రహాలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మన బంజారీ దర్వాజా నుంచి నజర్ బోనం అవుతుంది. అక్కడ నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ 3 కలిసి ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ అమ్మవారికి ఇక్కడ కొండపైనకి చేరుకుంటుంది. సో మొత్తానికి ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి మొదటి బోనాలు మన గోల్కొండ కోటలో జూలై 19న జరుగుతుంది. దీని తర్వాత తదుపరిగా ప్రతి ఆదివారము బల్కంపేట, అలాగే లాల్ దర్వాజా, ఇలా ప్రతి ఆదివారం 4 ఆదివారాల వరకు మన తెలంగాణలో అయితే బోనాలు జరగబోతున్నాయి. మరి దీని యొక్క ప్రత్యక్ష ప్రసారం కోసం బోనాలు అప్డేట్స్ కానీ వీటన్నిటి గురించి కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.